తన సన్నిధిని మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనిషి పాపము చేత పతనమై దేవునికి దూరమయ్యాడు. అలా దూరమైనటువంటి మనిషిని తన దగ్గరికి చేర్చుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించి ఆయన చేసినటువంటి బలియాగము ద్వారా ప్రతి మనిషికి మార్గము అనగా తండ్రిని చేరేటటువంటి మార్గాన్ని దేవుడు దయచేశాడు. ప్రియులారా, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము తప్పించుకుంటే నిత్యరాజ్యము చేరటానికి యేసుక్రీస్తు ప్రభువే మార్గము. కనుక యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మన పాపములకు పరిహారమునొందిన నాడు మనము తండ్రిని చేరే అవకాశం ఉన్నది. గనక దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి తన దాసులను మన మధ్యకు పంపించి ఆయన సువార్తను ఈ రీతిగా తన దాసుల ద్వారా ప్రకటిస్తూ ఉండగా ఆయన పిలుచుచూ ఉన్నాడు, నా యొద్దకు రండి అని. ఆయన పిలుపును మనము అంగీకరిస్తే, ఆయన దగ్గరికి వస్తే, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నామములో బాప్తిసం పొందుట ద్వారా నిత్యరాజ్య వారసత్వము మనం పొందుతామని మనమందరము ఈ సమయంలో సువార్త ద్వారా తెలుసుకొనిచూ ఉన్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించండి, నిత్యరాజ్య వారసత్వము పొందండి. దేవుడు అట్టి భాగ్యము మన గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక. ఆమేన్. మీ పాపభారం తొలగించేది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. మీ పాపభారం తొలగించేది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి, ఇదే రక్షణ దినం, రేపు నీది కాదు. కాబట్టి మరి యేసునందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మీరు సాగిపోవాలని చెప్పి నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. నశించి నరకానికి పోవడం కంటే నమ్మి రక్షణ పొందిన వాడు రక్షింపబడని నీ లేఖనము తెలియజేస్తుంది గనక తండ్రి, బంధుల ప్రారంభం ఉన్నప్పుడే తండ్రి అలాగే నేను నమ్ముకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ గ్రామాన్ని ప్రేమించి జరగబడే కార్యక్రమానికి నీ తోడు అనుగ్రహించి మై పొందమని నీకే ఘనత మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థన చేసి అడిగికుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువే దయాసాగరం, యేసు మహాదాత, యేసు మహాదాత, యేసు మహాదాత, యేసు మహాదాత, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు మరణించే, యేసు మరణించే, ముక్తినిచ్చే యేసునామం, శాంతి ఈ సాయంకాల వేళ సమయంలో అలగనూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయ విషయం ఏమనగా, మరి ఈ సమయం మందు ఆయా ప్రాంతాల నుండి దైవజనులందరూ కూడా మరి చేరి యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రభు నామమును బట్టి మరి తెలియజే విషయం ఏమనగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా ఇలాగ రాయబడినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడినట్లు మరి తెలియజేస్తుంటున్నాం. ఏమంటున్నాడనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని చెప్పని దైవ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నా. క్రీస్తునందు ప్రియులారా, మరి గ్రామ సోదరి మనలారా,
గమనించండి, ఎంతవరకు ప్రేమించాడో తెలుసా ప్రియులరా? చివరిగా తన ప్రాణాన్ని, ఇదిగో త్యాగపూరితమైనటువంటి యొక్క ప్రేమను నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై ఆయన తన ప్రాణమును శిలువ మీద బలిగా అర్పించాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చినటువంటి నిజ రక్షకుడా, ఇదిగో తండ్రి, ఇక్కడ వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో, నీ ప్రేమలో వర్ధిల్ల చేయండి. మేలుల చేత నింపండి, కీడులు తొలగించండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా కృప చూపండి. పాపపు స్థితిని వదిలి పరిశుద్ధులుగా బ్రతకడానికి సహాయము దయచేయమని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, నీకే సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన అలగనూరు గ్రామ ప్రజలారా, ఈ సాయంకాల సమయమున మీకందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీ యొక్క గ్రామంలో, మీ యొక్క వీధుల్లో కొన్ని పాటలు పాడుకుంటూ, మరికొన్ని పత్రికలు పంచుకుంటూ, దేవుని గురించిన కొన్ని మాటలు ప్రకటించుకుంటూ మీ మధ్యకు మేము వస్తూ ఉన్నాం. మీరు పాడుచున్న ఈ పాటలు ఏమిటి? మీరు ప్రకటిస్తున్నటువంటి హలో 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 మీరు పాడుచున్న ఈ పాటలు, ప్రకటిస్తున్న మాటలు మీరు ఆలోచన చేస్తూ ఉండవచ్చు. ఎందు నిమిత్తమై మేము ఇలాగున వచ్చామో, ఎందు నిమిత్తమై ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నామో మేము తెలియచేస్తున్నాము గనుక ఒక 2 లేదా 3 నిమిషాలు మా యొక్క మాటలు మీరు సావధానంగా, శాంతముగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. వినండి. దేవుని గ్రంథము ఇలాగున సెలవిస్తూ ఉన్నది, ఏ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు అన్నాడండి. ఎంతమంది నా తండ్రి విని నా తండ్రి విశ్వసించుతున్నారు, వారిని అందరినీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, ఇదిగో మేము ప్రకటించిన వాక్యం నా తండ్రి విని విశ్వసించి నా తండ్రి రాజ్యానికి వారసులుగా చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడుచు బ్రతికులాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. నీకు మేడ మిద్దలున్నా నీవు ప్రభుని చేరలేవు. నీకు మేడ మిద్దలున్నా నీవు ప్రభుని చేరలేవు. మోకాళ్ళు ఉంచి నీవు మరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా. మోకాళ్ళు వంచి నీవు మరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా. తన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా? బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా? మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవడు? కలకాలము లోకములో ఉండే సిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు. దూర బాధలు వర్ణింపజాలము, పాతాళ
కానలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలము. యుద్ధములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయగా. సోదరి మనలారా, మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇలాగూ రాయబడినట్లుగా మరి చూస్తుంటున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అని చెప్పని సెలవిస్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి అనగా ఈ లోకములో ఉండే మరి ప్రతి ఒక్క జీవికి ప్రతి వాటికి కూడా మనము సువార్తను ప్రకటించమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అందుకోసం అంటాడు, నమ్మి బాప్తిస్మము పొందువాడు. వీళ్ళని గమనించండి, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అని చెప్పని దేవుని వాక్యంలో చూస్తున్నాం. రక్షణ ఇస్తాడు ప్రియులారా. మన పాపమంతా కడిగి మన నీతిమంతులుగా చేస్తాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా గమనించండి, మనల్ని నీతిమంతులుగా చేసి ఇదిగో తన వాక్యపు యొక్క సన్నిధిలో మనం నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని ఇక సమయమందు మీకు తెలియజేస్తుంటున్నా.